मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा आज्ञानांदतनंतमु जेसी, आज्ञानांदतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टि नो संगी, दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषेद्वर्गमुलंतरिंपगा, हरिषेद्वर्गमुलंतरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपुम्, अव्ययमोक्षं वनुग्रहिंपुम्, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा नी, जय बाबा नी మూర్తి గారు జై మెహర్ బాబా. జయ బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థన గీతంతో ఆ దివ్య ప్రీతముని ఈ దర్బార్కి మీరు సాగరంగా ఆహ్వానించినందుకు మీకు మరొక్కసారి జయబాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదటిగా అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రమణమ్మ గారు, శారద గారు, అరుణ్ గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. నీ పాదముల చెంతనను చేరని, నీ సేవలో ఎప్పుడు నన్ను రాలని, నీ పాదముల చెంతనను చేరని, గత జన్మ పుణ్యాన నీవెవరివో తెలిసే ఈ జన్మ నీకే అంకితము చేశాను, గత జన్మ పుణ్యాన నీవెవరివో తెలిసే ఈ జన్మ నీకే అంకితము చేశాను,
నీ పాదముల చెంత నన్ను చేరని, నీ సేవలో ఎప్పుడో నన్ను నాలని, నీ ప్రేమ మండలిలో నొకనిగా కాదు, నీ సేవకునిగా నన్ను చేరనీవా, నీ ప్రేమ మండలిలో నొకనిగా కాదు, నీ సేవకునిగా నన్ను చేరనీవా, నీ కొంగునే విడువ నీ మాట జవదాట, నీ కొంగునే విడువ నీ మాట జవదాట, నీ ఇచ్చయే నాకు ప్రీతి చేకూర్చు, నీ ఇచ్చయే నాకు ప్రీతి చేకూర్చు, నీ పాదముల చెంత నన్ను చేరని, నీ సేవలో ఎప్పుడు నన్ను రాలని, కనులార నిన్నెప్పుడు నన్ను చూడని, నోరార నిన్నెప్పుడు నన్ను పిలువని, కనులార నిన్నెప్పుడు నన్ను చూడని, నోరార నిన్నెప్పుడు నన్ను పిలువని, ప్రియమార నిన్నెప్పుడు నన్ను తాకని, ప్రియమార నిన్నెప్పుడు నన్ను తాకని, మనసార నిన్నెప్పుడు నన్ను తలవని, మనసార నిన్నెప్పుడు నన్ను తలవని, నీ పాదముల చెంత నన్ను చేరని, నీ సేవలో ఎప్పుడు నన్ను రాలని, నీ పాదముల చెంత నన్ను చేరని. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి మూర్తి గారు, జై బాబా. జయ బాబా, జయ బాబా అండి అప్పారావు గారు. జై బాబా చాలా సార్. చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు చేసినందుకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు రమణమ్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు, అరుణ గారు సిద్ధంగా ఉన్నారు. జయ బాబా అండి రమణమ్మ గారు. అది ఓపెన్ అవ్వట్లేదండి. ఓపెన్ అవటం లేదమ్మా. అయిపోయిందండి. జయ బాబా, జయ బాబా, జయ బాబా పాడండి. జయ బాబా. ఎంత ధన్యులురా మెహరు బాబా, ఎంత ధన్యులురా పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి, పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి, దరశర్యాయిరానే శిరీను భానులు ఎంత ధన్యులురా, సత్య ప్రేమికుడైన శరియా జీరాని, సత్య ప్రేమికుడైన శరియా జీరాని, సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం ఎంత ధన్యులురా మెహరు బాబా, ఎంత ధన్యులురా. ధరలోన యోధ్య శ్రీరాముడైన నిను గన్న, ధరలోన యోధ్య శ్రీరాముడైన నిను గన్న, దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు ఎంత ధన్యులురా మెహరు బాబా. దివ్యావతార కృష్ణుడవైన నిను గన్న, దివ్యావతార కృష్ణుడవైన నిను గన్న, దేవాకి వసుదేవ సుభద్ర బలరాములు ఎంత ధన్యులురా మెహరు బాబా, ఎంత ధన్యులురా. జెరూసలేం పురవాసు యేసువైన నిను గన్న, జెరూసలేం పురవాసు
యేసువైనా నిను గన్న మరియా జోసఫు దంపతులెంత ధన్యులురా, ఎంత ధన్యులురా. మక్కాలో మహమ్మదువైనా నిను గన్నట్టి, మక్కాలో మహమ్మదువైనా నిను గన్నట్టి చకనైన బీబీ ఆమెనా అబ్దుల్లాలు ఎంత ధన్యులురా. మెహరు బాబా నీ అవతార యుగములో మహిని సజీవులై నిను గొల్చు మానవులు ఎంత ధన్యులురా. మెహరు బాబా ఎంత ధన్యులురా. నిరతంబు నీ ధ్యాన నిరతులై నిను గొల్చు, నిరతంబు నీ ధ్యాన నిరతులై నిను గొల్చు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామభద్రులు ఎంత ధన్యులురా. మెహరు బాబా ఎంత ధన్యులురా. జయ బాబా అండి మూర్తి గారు, అందరికీ జయ బాబా. జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శారద గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा। मैं अवतार मेहर बाबा की जय। श्री मेहरबा शरियार्ची सुत दयगनु प्रेम पिता प्रभो दयगनु प्रेम पिता। श्री मेहरबा शरियार्ची सुत दयगनु प्रेम पिता प्रभो दयगनु प्रेम पिता। अज्ञानांधत నంతము చేయగా దివ్య జ్ఞానపు బాటను చూపగా అజ్ఞానాంధత నంతము చేయగా దివ్య జ్ఞానపు బాటను చూపగా నిదురించెడి మము మేల్కొల్పితివా శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా। మానవ వేష దైవ స్వరూపా నిన్ను తెలియగమా తరమౌనటరా మానవ వేష దైవ స్వరూపా నిన్ను తెలియగమా తరమౌనటరా దరి చేర్చేతివా తరించెదము శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా। సద్గుర్విణి శ్రీ బాబా జానుయో సాయి ఉపాసనే నారాయణ బాబా
సద్గుర్వేణే శ్రీ బాబా జానుయో సాయి ఉపాసనే తాజుద్దీన్ బాబా మొదలగు గురువుల సృష్టి వినివట శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా శ్రీ మెహర్ బాబా భవ భయనాశ శ్రీ మెహర్ బాబా భవ భయనాశ దయగను దొరవని నమ్మితి బాబా దయగను దొరవని నమ్మితి బాబా ప్రేమిక హృదయ నిలయ నివాస శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి మూర్తి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన బాబ్జీ గారు రాసిన సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి అరుణ గారు. తర్వాత సత్యవతి గారు సిద్ధంగా ఉండాలి. మూర్తి గారు, అరుణ గారు మెసేజ్ పెట్టారండి, జర్నీలో ఉన్నారట, వింటాను అని అంతవరకే పెట్టారు మెసేజ్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ జయ బాబా. ఇప్పుడు సత్యవతి గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నేను నేనుగా ఉంటూనే నిన్ను దేవుడని అంటూ ఉంటే సంతృప్తన్నది ఉంటున్నది తోడుగా, అటులే అన్నీ తోడై ఉంటున్నాయి నీడగా. నేను నేనుగా ఉంటూనే నిన్ను దేవుడని అంటూ ఉంటే సంతృప్తన్నది ఉంటున్నది తోడుగా, అటులే అన్నీ తోడై ఉంటున్నాయి నీడగా. నేను నేనుగా ప్రేమను కోరితే ప్రేమగా, ప్రేమ మాటల మునిగితే జోరుగా. ప్రేమను కోరితే ప్రేమగా, ప్రేమ మాటల మునిగితే జోరుగా. ప్రేమ పాటలు పాడితే హాయిగా. నేను నాది అన్న వాటిని విడువక నేను నేనుగా, నేను నేనుగా ఉంటూనే నిన్ను దేవుడని అంటూ ఉంటే సంతృప్తన్నది ఉంటున్నది తోడుగా, అటులే అన్నీ తోడై ఉంటున్నాయి నీడగా. భక్తిని మోక్తిని కోరుతూ అనురక్తిని విడువక మసలుతూ. భక్తిని మోక్తిని కోరుతూ అనురక్తిని విడువక మసలుతూ. నడవడికను మార్చని మనసుతో మెహరనుటే చాలను ఊహతో నేను నేనుగా, నేను నేనుగా ఉంటూనే నిన్ను దేవుడని అంటూ ఉంటే సంతృప్తన్నది ఉంటున్నది తోడుగా, అటులే
అన్నీ తోడై ఉంటున్నాయి నీడగా. ఇహ పర సాధన మంత్రము ప్రియ మెహరుని తారక మంత్రము. ఇహ పర సాధన మంత్రము ప్రియ మెహరుని తారక మంత్రము అని తెలిసిన చాలదు మెహర శ్రీ ఆచరణలో చూపుట మేలు శ్రీ. నేను నేనుగా నేను నేనుగా ఉంటూనే నిన్ను దేవుడని అంటూ ఉంటే సంతృప్తన్నది ఉంటున్నది. తోడుగాటులే అన్నీ తోడై ఉంటున్నాయి నీడగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, అంత శ్రావ్యంగా చక్కగా పాడారు మీరు. జై బాబాలు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మాలతీరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఎం మాలతీరావు గారు. జై బాబా. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా మూర్తి గారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించా, మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించా, కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష, మెహరీషా నా అభిలాష, మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించా, మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించా, కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష, మెహరీషా నా అభిలాష, మెహరీషా నా అభిలాష. అందరి హృదయములాకర్షించిన తీరు తెన్నులు తెలుసు, అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియు తెలుసు, అందరి హృదయములాకర్షించిన తీరు తెన్నులు తెలుసు, అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియు తెలుసు, సుందరమగు నీ రూపము నాలో చూడాలని అభిలాష, మెహరీషా నా అభిలాష, మెహరీషా నా అభిలాష. హృదిలో నిండిన అరిషడ్వర్గము పారద్రోలమని అడిగాను, అందరిలో నిన్ను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను, మీ పద సేవల నీ సాన్నిధ్యం పొందాలని అభిలాష, మెహరీషా
నాభిలాష మెహరీషా నాభిలాష మనోమందిరము ద్వారము తెరచి నీ గుణగానము చేశాను మనోవీణపై ప్రేమ రాగమును పలికించుము మెహరీషా మనోమందిరము ద్వారము తెరచి నీ గుణగానము చేశాను మనోవీణపై ప్రేమ రాగమును పలికించుము మెహరీషా మనోనేత్రము తెరువగ నిన్ను చూడాలని అభిలాష మెహరీషా నాభిలాష మెహరీషా నాభిలాష పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించా మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించా కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నాభిలాష మెహరీషా నాభిలాష జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ జై బాబా బాబా జై జై బాబా మెహర్ బాబా మూర్తి గారు థ్యాంక్ యూ అండి జై బాబా జై బాబా చాలా చక్కటి సంకీర్తన అంతే చక్కగా మీరు పాడారు ఆ వాయిస్ అది కూడా జై బాబా ఇప్పుడు మాలతీరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను జై బాబా అమ్మ ఎం మాలతీరావు గారు నెట్వర్క్ ప్రాబ్లం అండి బాబాయ్ ఇప్పుడు వచ్చిందమ్మా పాడతారా రావడం లేదు ఓకే ప్రాబ్లం ఓకే ఉంది శర్మ గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेम मूर्ति मेहरु बाबा दिव्य नाम मुने जीवितांతం स्मरण చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమమూర్తి నెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలందుకు దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే ప్రేమకున్న సహజ సంపద ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా ముక్కు మూసి మూల కూర్చొని ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా నిజము తెలియనురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో తెలిసియు కడ కంట నిలచే
భాగ్యమే 10 మందికో కోటికొకడు తెలియునేమో, కోటికొకడు తెలియునేమో, సృష్టికొక్కడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అండి శర్మ గారు, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు చేశారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. మళ్ళీ ఈ సంకీర్తనలు 5 తర్వాత పునఃప్రారంభం అవుతాయి. ఇప్పుడు సోదర సమానులు సోదరులు అయిన రామకృష్ణయ్య గారు ఆన్లైన్ లోనే ఉన్నారు. మరి బాబా వారి ద్వారా ఏం మనకి చెప్తారో మనం అందరం కూడా సైలెంట్ మోడ్ లో పెట్టుకుని వినవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జయ బాబా సార్. అవతార్ బాబా కీ జై. ఈరోజు 27th ఆగస్ట్, సరిగ్గా 1937 సంవత్సరం, అంటే సరిగ్గా 87 సంవత్సరాల క్రితం బాబా మనకు తెలుసు ఈ అవతార యుగంలో ఇంతకు ముందెన్నడూ ఏ అవతారములో చేయనటువంటి విశ్వ పర్యటనలు, ప్రపంచ పర్యటనలు అంత విస్తృతంగా ఈ అవతారంలో చేశారు. దానికి 2 కారణాలు. ఒకటేమో యావత్ విశ్వమంతా ఆయన పాదస్పర్శతో పునీతం కావలసి ఉండింది. ప్రతి చోట ఆయన 1931లోనే ఆయన టర్కీ వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, నేను ఉన్న చోటనే ఉంటున్నాను, అయినా నేను ఇక్కడికి రావటమే. ఇక్కడ ఒకప్పుడు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం చాలా అట్టడుక్కు చేరిపోయింది. కాబట్టి స్పిరిచువల్ పవర్, చాలా ఎక్స్ట్రాడినరీ స్పిరిచువల్ పవర్ ఇక్కడికి వస్తే తప్ప అది బ్యాలెన్స్ కాదు, అందుకని వచ్చాను అన్నారు బాబా 31లో టర్కీలో చెప్పిన విషయం. సో అలా బాబా యావత్ విశ్వం అంతా తిరిగారు 10 సార్లు. 1930వ దశకంలోనే 10 సార్లు వెళ్ళారు. ఒకసారి అయితే వచ్చి ఇవాళ దిగారు, 24 గంటల లోపలే మళ్ళీ పెట్టి వెళ్ళిపోయారు. అలా యూరప్ పర్యటనలు అంతా ఇదిగా చేశారు. దాంట్లో 10వది ఇంకా ఆ దశకంలో చివరిది. ఎందుకంటే ఆ తర్వాత బాబా చాలా విస్తృతమైనటువంటి మస్తు కార్యక్రమాన్ని చేపట్టారు. సో అది మస్తు కార్యక్రమం మొదటి నుంచి జరుగుతూనే ఉంది. మెహరాబాద్లో బాబా ఆ కార్యక్రమాన్ని అక్కడ స్కూలు హాస్పిటల్ జరిగేటప్పటి నుంచే ప్రారంభం అయింది. బట్ 41 నుంచి బ్లూ బస్ టూర్స్ 38లో ప్రారంభమై అప్పటి నుంచి ఇక 41 నుంచి ఇంకా విస్తృతంగా కేవలం మస్తు కార్యక్రమం కోసమే నిర్విరామంగా తిరిగారు. దానికి ముందు ఈ 10వ పర్యటన, ఆఖరి పర్యటన బాబా ఫ్రాన్స్లో ఉన్నటువంటి కేన్స్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ బాబా 4 మాసాలు పైనే ఉన్నారు. ఈ రోజున అంటే ఆగస్టు 27వ తేదీన బాబా అక్కడ ఫ్రాన్స్లోని కేన్స్ అనే నగరంలో ఉన్నారు. ఆ రోజు మనందరికీ తెలుసు, మనం సమాధిలో చూస్తూ ఉంటాం. బాబా యొక్క మురల్స్ అంటారు, అంటే అన్ని చిత్రాలు, బాబా చిత్రాలన్నీ కూడా కుడ్యాల పైన, ఆ గోడల పైన చాలా ఆ ఆర్ట్ ప్రకారంగా అందంగా తీర్చిదిద్దిన స్త్రీ హెలెన్ దామ్. ఆమె స్విట్జర్లాండ్కు చెందినటువంటి బాబా ప్రేమికురాలు. ఆమె ఈ ఆగస్టు 27వ తేదీ ఆమె
మెహర్ బాబాను ఫ్రాన్స్లో బాబా ఉన్నటువంటి కేన్స్ పట్టణంలో అక్కడ కలుసుకున్నారు. ఆగస్టు 27వ తేదీ మొట్టమొదటిసారిగా ఆమె తన భర్తతో పాటుగా, తర్వాత ఆలీ స్ట్రా ఫిషర్ అనే ఇంకొక వ్యక్తి, విక్టర్ అనే వ్యక్తి, ఆమె భర్త, వాళ్లతో పాటుగా వెళ్ళి బాబాను దర్శించుకుంది. అయితే ఆ రోజు బాబా డేలియా డి లియాన్తో ఇలా చెప్పారట, ఐ వాంట్ టు బి అవుట్ అమాంగ్ క్రౌడ్స్ ఫార్ సమ్ టైమ్. ఆ రోజు బాబా అక్కడ జరిగినటువంటి విశేషాలు మనం తెలుసుకున్నట్టయితే, బాబా ఒక్కొక్కసారి మరి ఏకాంతవాసంలో ఉండి ఆంతరంగికంగా తన కార్యక్రమం చేసిన, ఎక్కడికి వెళ్ళినా కూడా అలా వెళ్ళి చాలా జనసమ్మర్దమైనటువంటి వీధుల్లో తిరిగి వచ్చేవారు. అలాగే స్లమ్స్ లో కూడా చాలా పేదవాళ్ళు ఉండే అటువంటి ఏరియా కూడా కావాలని తీసుకువెళ్ళమని అడిగి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆ రోజు 27వ ఆగస్టు 1937 ఆయన డెలియా డి లియాన్కు చెప్పి, నేను చాలా జనం ఎక్కువగా ఉండే చోట్లో, ఎక్కడైతే ఇప్పుడు మాకు హైదరాబాద్లో అయితే ఇటు సుల్తాన్ బజారు, అటు దిల్సుఖ్ నగర్, ఇటు కూకట్పల్లి, ఆ ఏరియాలో జన సమ్మర్దం విపరీతంగా ఉంటుంది. అలాంటి చోటికి నాకు వెళ్ళాలని ఉంది అని చెప్తూ బాబా దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. స్పెయిన్లోని మాడ్రిడ్ అనే చోటికి బాబా వెళ్ళి అలా జన సమ్మర్దంగా ఉన్నటువంటి ఆ దారుల్లో నడిచి వచ్చారు బాబా. అయితే అలాంటి స్థలాలు ఇక్కడ కేన్స్ పట్టణం ఫ్రాన్స్ లో ఎక్కడ ఉందో అక్కడికి నన్ను తీసుకువెళ్ళమని బాబా డెలియాకు చెప్పారు. అలాంటి చోట్లను కనుక్కొని చూసి వాటి గురించి విచారించి నన్ను అక్కడికి తీసుకువెళ్ళవలసిందిగా బాబా ఆమెకు చెప్పారు. ఆమె డెలియా బాబా విషయాలన్నీ వాళ్ళకు తెలుసు గనక ఆమె కొంచెం హాస్య ధోరణిలో బాబాతోని అందట, బాబా మీరు స్పెయిన్లోని మాడ్రిడ్లో ఇలాగే వెళ్ళి ఆ జన సందోహం మధ్యలో నడిచారు, అక్కడ ఏమైందో తెలుసు కదా, మీరేమో అలా వెళ్ళి జనంతో కలిసి నడిచిన దాని కారణంగా అండ్ ద రిజల్ట్ వాజ్ ఎ రెవల్యూషన్. అక్కడ మాడ్రిడ్ లో బాబా నడిచి వచ్చి రాగానే అక్కడ ఒక పెద్ద ఉపద్రవం వచ్చిందట, రెవల్యూషన్. అయితే బాబా అన్నారు, దాని విషయం ఎప్పుడైతే ఆమె హాస్యాస్పదంగా ఆ విషయాన్ని ప్రస్తావించిందో బాబా అన్నాడు, రిగార్డింగ్ స్పెయిన్, ఆ స్పెయిన్ గురించి చెప్తూ బాబా అన్నాడు, ఐ డిస్ట్రాయ్ టు రీబిల్డ్. ఎందుకంటే సృష్టి స్థితి లయాలు మూడు ఆయన పనే కదా, సృష్టించడం ఆయన పనే, ఈ సృష్టిని నిలపటం సంరక్షించటం ఆయన పనే, అలాగా ఈ సృష్టిని వినాశం చేయటం కూడా, నాశం చేయటం, సృష్టి యొక్క వినాశం కూడా ఆయన పనే. సృష్టి స్థితి లయాలు మూడు కూడా, దానికే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురి ఆ మూడు డ్యూటీలకు మూడు పేర్లు మూడు రూపాలను పెట్టుకున్నాం. అందుకని బాబా అంటున్నారు, ఐ డిస్ట్రాయ్ టు రీబిల్డ్. ఎందుకు వినాశం ఎందుకు చేస్తాను నేను అంటే, మళ్ళీ కొత్తగా మళ్ళీ నిర్మించటానికే వినాశము అంటే పడగొట్టడం. ఐ మూవ్డ్ ఫ్రీలీ దేర్ ఫార్ అవర్స్ అమాంగ్ ది క్రౌడ్స్ అండ్ వర్క్డ్ టు బ్రింగ్ అబౌట్ ఎ న్యూ రీజనరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మెన్ అండ్ థింగ్స్. నేను అక్కడ జనసందోహం మధ్యన జరిగితే మరి నేను ఏదో ఒక పని చేయాలి కదా, నేను చేసిన పని ఏమిటి అని తన పనికి అంతర్గతంగా ఆయన చేసిన పని గురించి చెప్తూ ఆయన అంటున్నారు, నేను అలా జనసందోహం మధ్యన నడుస్తూ వెళుతూ నేను చేసిన పని ఏమిటి అంటే, బ్రింగ్ అబౌట్ ఎ న్యూ జనరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు మన ప్రపంచం ఉంది, మన ప్రపంచం ఇప్పుడు మానవులు ప్రవర్తించే అటువంటి వ్యవహారము చూసినట్టయితే పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనం మనుషులమేనా? మనకు మానవత్వం ఉందా?
అనే విషయము. ఎందుకంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు తల్లిదండ్రి బరువు అయిపోయారు. తల్లిదండ్రికి అన్నం పెట్టడం కూడా చాలా కష్టం అయిపోతుంది. నిన్న ఏదో టీవీలో కనిపించింది, ఒక ఆమె పాపం చిన్న పల్లెటూరు గుడిసెలో ఉంటుందట. 3 పిల్లలను బాగా చదివించింది, వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, సిటీలో ఉంటున్నారు. కానీ ఆమె ఆ గుడిసెకే పరిమితమై ఉందట. వాళ్ళు రారు, తీసుకెళ్లరు. అలాంటి పరిస్థితి. అంటే అది కాకుండా అత్యాచారాలు, హింస. మరి చూడండి ఇప్పుడు ఎలా ఉంది. పెద్ద పెద్ద దేశాలు చిన్న దేశాలను రాసి రంపాన పెట్టి వినాశాన్ని ఎలా చేస్తున్నాయి అంటే అది మనం వర్ణించడానికి వీల్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందని బాబా అంటున్నాడు, రీజనరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. దీంట్లో పునరుత్థానం జరగటం, మళ్ళీ పునర్నిర్మాణం జరగటము ఆఫ్ మెన్ అండ్ థింగ్స్. ఇది వస్తువులో మార్పులే కాదు, వస్తువుల్లో ఈ మార్పు వచ్చి అవి మళ్ళీ మారిపోవటం కాదు, మనుషులు కూడా మెన్ అండ్ థింగ్స్ అని చెప్తూ బాబా అంటారు, దిస్ రిక్వైర్డ్ ద డిస్ట్రక్షన్ అండ్ డివాస్టేషన్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ దేర్ విచ్ యు ఆర్ నౌ విట్నెసింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా అలాగే ప్రపంచంలో ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా, అటు ఇజ్రాయిల్, ఇటు ఇరాన్, అటు రష్యా, ఉక్రెయిన్, ఇటు చైనా, అన్ని చోట్ల ఎక్కడ బలవంతుడు బలహీనుని మీద ఏదో రకంగా విరుచుకుపడటం, ఆక్రమించటం, వినాశానికి కారణం కావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే అది రీజనరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణము, పునర్వ్యవస్థీకరణ, ఇవన్నీ కావాలి అంటే దానికోసం డిస్ట్రక్షన్, వినాశము, డివాస్టేషన్, ఈ చాలా పెద్ద వినాశం, ఇవన్నీ జరగవలసిన అవసరం ఉంది. అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు. దానికి ఆమె హాస్యంగా చెప్పింది, మీరెళ్ళి మ్యాడ్రిడ్లో అలా జన సందోహాల మధ్యన నడిచారు, దాని ఫలితంగా ఇవాళ అలా జరుగుతుంది అని చెప్తుంది 37లో. అయితే అక్కడ ఈ విషయం ఇలా ఉండగా ఆ బాబా దగ్గరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. బాబా అక్కడ విల్లాసు, బాబా వెళ్ళిన టైంలో అప్పుడు 4 రాజులు, మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి 4 రాజులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద విల్లాస్ తీసుకొని ఉంటే మొరీనాకి బాబా కోసం, బాబా కావాలన్న విల్లాస్ తీసుకోవటం చాలా కఠినం అయిపోయిందట, చాలా కష్టం అయిపోయిందట. అప్పుడు అయినా ఆమె తన యొక్క పలుకుబడిని ఉపయోగించి బాబా కోసం విల్లాసు సమీకరించింది. బాబా దానికి సంతృప్తి చెందాడు, సంతోషపడ్డారు. ఎందుకంటే ఆయనకి ఎక్కడైనా ఉండటానికి ఆ విల్లా కానీ, ఆ భవనం కానీ, ఆ ప్రదేశం కానీ ఆయనకు ఆధ్యాత్మికంగా సరిపోతే తప్ప అది ఆయన ఉండటానికి, ఆయన చేసే ఆ విశ్వకార్యానికి పనికి రాదన్నమాట. దానికోసం అది అందుకని ఆయన మరి బాబా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా ఆయన ఎప్పుడు కూడా చెప్పేది, ఎప్పుడు కూడా ప్రపంచం కోసము, ప్రాపంచికమైన విషయాల మీద మాట్లాడింది బాబా ఎక్కడా మనం వెతికినా కనిపించదు మనకి. ఆ 10వ పర్యటనలో ఫ్రాన్స్లోని కేన్స్కు వెళ్ళేటప్పుడు ఎప్పుడు బాబా ఓడలో వెళ్ళి మార్సేల్స్లో దిగటం, అక్కడి నుంచి ఓడలో లండన్ కానీ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా ఆ రైళ్లలో అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉండేది. అలా ఆ ఓడ ప్రయాణంలో కూడా తనతోని ఉన్నటువంటి పాశ్చాత్య ప్రేమికులందరికీ కూడా బాబా ఎప్పుడు ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉండేవారు. ఈ లాస్ట్ ప్రయాణం 10వ ప్రయాణంలో ఆ ఓడలో ఉండగా బాబా వాళ్ళకి సెల్ఫ్లెస్ సర్వీస్ గురించినటువంటి ఒక మంచి సందేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. బాబా అంటాడు, గాడ్ యాజ్ గాడ్ ఎలోన్ ఈజ్ నాట్ కాన్షియస్లీ మ్యాన్. అంటే భగవంతుని యొక్క స్థితిని గురించి చెప్తూ బాబా దీనికి ఒక ఈక్వేషన్ కూడా చెప్పారు. ఇక్కడ గాడ్ యాజ్ గాడ్ ఎలోన్ ఈజ్ నాట్ కాన్షియస్లీ మ్యాన్ అంటే భగవంతుడుగా ఉన్నప్పుడు
ఆయనకు మానవుడు అంటే ఏమిటో ఆ అనుభూతి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. నాట్ కాన్షియస్లీ మ్యాన్ అంటే ఎరుకతో మానవుడిగా ఆయనకు అనుభూతి ఉండదు. అందుకే బాబా అన్నాడు గాడ్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అని కూడా చెప్పారు. అక్కడ పరిపూర్ణుడు కాడు భగవంతుడు భగవంతుడుగా. అండ్ మ్యాన్ యాజ్ మ్యాన్ ఎలోన్ ఈజ్ నాట్ కాన్షియస్లీ గాడ్. మరి మానవ రూపంలోనే మనం భగవదైక్యం పొంది అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుణ్ణి అనే అనుభూతి పొందడానికి మానవ రూపంలోనే అది సాధ్యం. అయినా ప్రతి మానవుడు కూడా మ్యాన్ యాజ్ మ్యాన్ ఎలోన్ ఈజ్ నాట్ కాన్షియస్లీ గాడ్. ప్రతి మనిషి కూడా ఎరుకతో నేను భగవంతుడు నాలో భగవంతుడు ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. అందరిలో నేను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను, ఇందాక పాట పాడారు. అందరిలో ఉన్న ఆ బాబాను చూడాలనే భాగ్యం మనకి ఇమ్మని ఆయన చింతామణి గారు కోరుకున్నారు. అట్లా గాడ్ మనిషిగా జీవిస్తూ ఉన్నంత వరకు భగవంతుని యొక్క అనుభూతి లేదు మనిషికి. ఓన్లీ ద గాడ్ మ్యాన్ ఈజ్ కాన్షియస్లీ బోత్ గాడ్ అండ్ మ్యాన్. అందుకని దైవీ మానవుడు అవతారుడు ఆయన ఏకకాలంలో భగవంతుడు మనిషి. అందుకే ఆయన్ను మనం దైవీ మానవుడు అన్నాం. గాడ్ మ్యాన్ ఈజ్ కాన్షియస్లీ బోత్ గాడ్ అండ్ మ్యాన్. సో ద గాడ్ మ్యాన్ ఈజ్ బోత్ లార్డ్ అండ్ ద సర్వెంట్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వానికి విభుడవే అయినా దాసుడవైనావు ప్రేమకు అన్నాను. అంటే ఆయన విశ్వానికి విభుడే అయినా కూడా ఆయన మనిషిగా వస్తాడు గనుక, మనిషిగా వచ్చినప్పుడు ఆయన చేసేది ఏమిటి? విశ్వానికి అధిపతి అయినందువల్ల నేను విశ్వానికి అధిపతిని అని ఇక్కడ పెద్ద అధికారాన్ని చలాయించటానికి రాడు. ఆయన తన ప్రేమకు దాసుడై వస్తాడట. అందుకని ది సర్వెంట్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వానికి ఆయన సేవకుడుగా బానిసగా వస్తాడట. లార్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ హెల్పింగ్ ఆల్ సోల్స్ ప్రోగ్రెస్ టువర్డ్ రియాలిటీ. భగవంతుడుగా ఆయన చేసే పని ఏంటి? తను ఏదైతే దైవత్వాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉంటాడో, ఏ సచ్చిదానంద స్వరూపాన్ని అనంత శక్తి జ్ఞానానందాలను నిరంతరం అనుభవిస్తూ ఉంటాడో ఆ అనుభవాన్ని అందరికీ పంచటము, అందరికీ కలిగించటం అనేది భగవంతుడుగా ఆయన చేసే పనట. యాజ్ కాన్షియస్లీ బేరింగ్ ద బర్డన్ ఆఫ్ ఆల్. అయితే అదేమో భగవంతుడిగా ఆయన చేసే కార్యం. మరి సర్వెంట్గా, సేవకుడిగా, మానవులకు సేవకుడిగా, మనిషిగా చేసే పని ఏమిటట? కాన్షియస్లీ బేరింగ్ ద బర్డన్ ఆఫ్ ఆల్. అదే భాస్కర్ రాజు గారు అంటారు, అవసరము తనకు లేక అవతరించే మన కొరకే. ఆయనకు అవసరం లేదు, ఆయన అవతరించాడు మన కోసం. ఎందుకట? కాన్షియస్లీ బేరింగ్ ద బర్డన్ ఆఫ్ ఆల్. అందరి బరువును తన మీద వేసుకొని, బరువు అంటే అందరి సంస్కారాల ఫలితంగా ఇప్పుడు యావత్ ప్రపంచం ఇన్ని అగచాట్లు పడటం, ఇన్ని బాధలు పడటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అందరూ చేసిన కర్మ యొక్క ఫలితం. కాబట్టి ఆయన భగవంతుడుగా అందరికీ ఇవ్వదలుచుకున్నదేమో ఆయన అనుభవించే ఆ సత్య స్వరూపం యొక్క అనుభూతి. ఆయన మానవుడుగా వచ్చి మానవులందరికీ, విశ్వానికి సేవకుడుగా ఉంటూ కావాలని ఇష్టపూర్వకంగా అందరి బరువును తనపై వేసుకోవటం ఆయన సర్వెంట్గా చేసే పని. అంటే భగవంతుడుగా చేసే పని ఏమిటి? ఈ విశ్వానికి, విశ్వంలోని తన ప్రేమికుల ప్రేమకు దాసుడుగా చేసేది ఏమిటి అనే రెండు పనులను ఇక్కడ అది చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ఆ లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ గానేమో అందరికీ తన అనుభూతిని ఇవ్వటం, సర్వెంట్ గానేమో ఆ అనుభూతి పొందాలంటే వాళ్ళ సంస్కారాల బరువు వాళ్ళకి అలా అటువైపు వెళ్ళటానికి సహకరించాలి కదా. కాబట్టి ఆ బరువును దించటానికి ఆయన సేవకుడై అందరికి బదులుగా తను ఆ బాధలను భరించటం అనేది మానవుడుగా, ఈ విశ్వానికి సేవకుడుగా ఆయన చేసే పనిట. టు సర్వ్ హిమ్ హూ సర్వ్స్ ఆల్ ఈజ్ సర్వింగ్ ద యూనివర్స్. ఈ మాట బాబా ఈరిచ్కి చెప్పేవాడు. ఆయన ఈరిచ్ ఎప్పుడు ఇచ్చేసుకుంటే, అబ్బా వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు సమాజానికి అంటే బాబా అన్నాడు, నువ్వు చేసినంత సేవ ఎవడు చేయడు బాబు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ బాబా చెప్పింది, యావత్ విశ్వానికి సేవ చేసేవాడు ఎవడు
అంటే అవతారుడు, దైవీ మానవుడు. ఆయనకు ఎవరైతే సేవ చేస్తాడో, హూ సర్వ్స్ హిమ్ సర్వ్స్ ఆల్, సర్వింగ్ ద యూనివర్స్, యావత్ విశ్వానికి సేవ చేస్తాడు. అందుకని మండలి వాళ్ళు మరి ఎంత అదృష్టవంతులు వాళ్ళు. వాళ్ళు నిరంతరం బాబా సేవ చేసుకోవటం ద్వారా ఒక్క బాబాకే కాదు, ఎవరైనా చాయ్ అంటే నువ్వు బాబా దగ్గర ఉన్నావు, బాబాకు సేవ చేసుకుంటున్నావు అంతే కదా అన్నాడు. బాబా అంటున్నాడు టు సర్వ్ హిమ్, ఆ అవతారునికి సేవ చేయటం అంటే హూ సర్వ్స్ ఆల్ ఈజ్ సర్వింగ్ ద యూనివర్స్. టు సర్వ్ హిమ్ అంటే ఎవరిని? ఆయన యావత్ విశ్వం కోసం సేవ చేసేవాడు, విశ్వానికి అధిపతి అయిన, విశ్వానికి సేవకుడు ఆయన. అంటే విశ్వానికి అంతటికి సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఎవరైతే సేవ చేస్తారో వారు యావత్ విశ్వానికి సేవ చేసిన వాళ్ళే అంటూ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ లవ్ ఆర్ ట్విన్ డివైన్ క్వాలిటీస్ ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మనం మానవులమేనా అని ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి అని నేను చెప్పాను కదా. ఎందుకు మానవులమేనా అని క్వశ్చన్ ఎందుకు వేసుకోవాలి అంటే ఈ రెండు ముఖ్యమైన క్వాలిటీలు. ఏది? దివ్యత్వం. భగవద్గీతలో కూడా సురాసుర సంపద్ విభాగ యోగం అని ఉంది. దాంట్లో సురులు, అసురులు, రాక్షసులు, దేవతలు వాళ్ళ క్వాలిటీస్ గురించిన ఒక అధ్యాయం ఉంది. ఈ రెండు విషయాలు బాబా చెప్తున్నారు. సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థ సేవ, అండ్ లవ్, ప్రేమ ఆర్ ట్విన్ డివైన్ క్వాలిటీస్. ఇవి రెండు కూడా దివ్యత్వపు లక్షణాలు. ఓన్లీ ది వన్ హూ లవ్స్ కెన్ సర్వ్. ఎవరైనా రాజకీయ నాయకులు ఏదో సంస్థలు పెట్టిన వాళ్ళందరూ మేము ఇంత సేవ చేశాము, అంత సేవ చేశాము అని చాలా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, స్టేజీల మీద సన్మానాలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అది ఏదో ఉద్దేశంతో, ఏదో ఆశించి చేసిన సేవ సెల్ఫ్లెస్, నిస్వార్థ సేవ కానేరదు. అది అందుకని బాబా అంటున్నాడు ఓన్లీ ది వన్ హూ లవ్స్ కెన్ సర్వ్. అందుకని భగవంతుడు మన మధ్యకు అవసరము తనకు లేక అవతరించి ఎందుకు వచ్చాడు? బికాస్ ఆఫ్ లవ్. బాబా అంటాడు ప్రేమ కొరకే రూపము దాల్చి మానవుడైనాడు. ఆయన ప్రేమ కోసం రూపం దాల్చి మానవుడైనాడు, లేకపోతే ఆయనకు మానవుడు అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఆ అనుభూతి పొందుతూ ఉంటాడు కనుక, ఆ గమ్యం చేరి ఉన్నాడు కనుక. ప్రేమ ఉంటే మాత్రమే నిజంగా అలాంటి నిస్వార్థ సేవ వీలవుతుంది. సర్వ్ యువర్ బిలవెడ్ గాడ్ మ్యాన్ అండ్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ అదర్ సెల్ఫ్. నువ్వు బాబా నన్ను ప్రేమించండి అని ఎందుకన్నాడు? ఆ పైన చెప్పినట్టుగా టు సర్వ్ హిమ్ ఈజ్ టు సర్వ్ ద యూనివర్స్ అని. ఆయన సేవ చేసినట్టయితే నువ్వు యావత్ విశ్వానికి సేవ చేసినట్టే. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. అది దానికి రివర్స్ లో మాధవ సేవే మానవ సేవ. మాధవుడికి చేసిన సేవ యావత్ మానవులకు చెందిందై ఉంటుంది. దాన్ని మనవాళ్ళు ఎందుకంటే సోషల్ ప్యాటర్న్ లో చూసినట్టయితే మానవులకు చేసే సేవ మాధవుడికి చేసే సేవ అన్నారు. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆయనే కనుక. ఇక్కడ బాబా చెప్పేది ఆ ట్విన్ క్వాలిటీస్ కూడా అదే. ఓన్లీ ది వన్ హూ లవ్స్, నిజంగా ఇతరులను ప్రేమించడం. ఎందుకు ప్రేమించడం? అందరిలో ఉన్నది ఆ భగవంతుడే. నాలోను అందరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే. మై విష్ లో బాబా చెప్పినటువంటి దాంట్లో అందరిలో నేనున్నానని చెప్పి అందరికీ సేవ చేయటానికి ప్రయత్నించు అన్నారు. ఓన్లీ ది వన్ హూ లవ్స్ కెన్ సర్వ్. ప్రేమించగలిగిన వాడు మాత్రమే సేవ చేయగలుగుతాడు. సర్వ్ యువర్ బిలవెడ్ గాడ్ మ్యాన్ అండ్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ అదర్ సెల్ఫ్. గాడ్ మ్యాన్ దైవీ మానవుణ్ణి గాని ప్రేమించి ఆయనకు సేవ చేయగలిగితే నువ్వు అందరిలో ఉన్న నీకే సేవ చేస్తూ ఉన్నట్టు. దిస్ సర్వీస్ విచ్ ద మాస్టర్ ఎక్స్ట్రాక్ట్స్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ స్పిరిచువల్ బెనిఫిట్. ఈ సర్వీస్ ఏదైతే, ఈ సేవ ఏదైతే ఉందో అది మాస్టర్ అంటే గురువు ఎగ్జాక్ట్స్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ స్పిరిచువల్ బెనిఫిట్. ఎందుకు? అందరిలో ఆయనను చూసి ప్రేమగా ఇతరులకు సేవ చేయటం అనేది ఆయన నా విష్గా ఎందుకు చెప్పాడు అంటే దాని ద్వారా మనకు ఆధ్యాత్మిక లాభాన్ని, లబ్ధిని
ఇవ్వటమే. దానికోసమే ఆయన చెప్పింది. ఎందుకంటే ఇతరులలో మన ప్రియతముని మనను చూస్తూ ప్రేమతో వాళ్ళకి సేవ చేయటం ద్వారా మన స్వార్థము నిస్వార్థమైపోయి మన యొక్క ఉనికి విస్తృతంగా పెరిగిపోతుంది. అది అనంతత్వంలో ఏకం కావాలి కదా, అది కావటానికి అటువైపు విస్తృతంగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అది ఆధ్యాత్మిక బెనిఫిట్, అంటే ఆధ్యాత్మికమైనటువంటి లాభం. మన లిమిటెడ్ పరిమితమైన మన పర్సనాలిటీ అపరిమితంగా ఎదిగిపోతూ ఉండటానికి ఈ సెల్ఫ్లెస్ సర్వీస్, లవ్, ఈ రెండు కూడా డివైన్ క్వాలిటీస్ పనికొస్తాయి. హౌఎవర్ యువర్ సర్వీస్ మస్ట్ బి స్పాంటేనియస్, విల్లింగ్, హోల్ హార్టెడ్, అన్కండిషనల్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రివార్డ్. మరి ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ఎలా ఉండాలి? ఈ సేవ అనేది స్పాంటేనియస్, నీకు స్వచ్ఛందంగా చేయాలి. నువ్వు ఏదో ఒక దానికి ఆశ కానీ ఏదో ఒక ఉద్దేశం కానీ జోడించి చేసినట్టయితే అది సర్వీస్ కాదు. అందుకని అది స్పాంటేనియస్గా ఉండాలి. విల్లింగ్, ఇష్టపూర్వకంగా చేయాలి. ఏదో మొక్కుబడిగా చేసి పేపర్లో టీవీలో వచ్చే దానికోసం కాసేపు చేసిన తర్వాత వాడితో మనకేం పని, ఏదో అయిపోయింది, మన పని అయిపోయింది, అక్కడ టీవీలో వచ్చేస్తుంది అంటే అది సర్వీస్ కాదు. విల్లింగ్, హోల్ హార్టెడ్, హృదయపూర్వకంగా ఉండాలి. ఆ చేసినందుకు నీ హృదయం ద్రవించిపోవాలి, హృదయంలో ఆ దివ్యానుభూతి కావాలి. అన్కండిషనల్, దానికి ఎలాంటి షరతు ఉండకూడదు. అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రివార్డ్, దానికి బదులుగా నువ్వు ఏ రకమైనటువంటి దాని ప్రతిఫలాన్ని ఆశించకూడదు. సర్వీస్ టు ది మాస్టర్ ఈజ్ ఎన్ ఆర్డీల్ విచ్ ట్రైస్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. గురువు గారికి, మన గురువు ఎవరు? మన ప్రియతముడే గురువు. ఆయనకి సేవ చేసే ఆ సేవ యొక్క కృషి అది ఎలా ఉంటుంది అంటే ట్రైస్ ద బాడీ, ఇది మన శరీరాన్ని కూడా శ్రమింపజేస్తుంది, మనస్సును కూడా, లోపల ఉండే స్పిరిట్, ఆత్మను కూడా, ఈ మూడిటిని కూడా శ్రమింపజేస్తుంది మన గురువు గారికి చేసే సేవ. The body suffers, the mind is tormented, but the spirit of the selfless servant of the master experiences the bliss of true satisfaction. అయితే ఇది ఆ సెల్ఫ్లెస్ సర్వెంట్ అంటే ఎవరైతే నిస్వార్థ సేవ చేస్తారో, నిస్వార్థ సేవకుడు అతను, ఆయనలో ఉండేటువంటి ఆ స్పిరిట్, ఆ దీక్ష, సర్వెంట్ ఆఫ్ ది మాస్టర్ అంటే గురువు గారికి చేసే అటువంటి ఆ దీక్ష ఎక్స్పీరియన్సెస్ ద బ్లిస్ ఆఫ్ ట్రూ సాటిస్ఫాక్షన్. ఈ అన్ని కండిషన్లతోని ఈ విధంగా ఆ రకంగా చేసే నిస్వార్థ సేవ వల్ల దానికి అలాంటి అనుభూతి వస్తుందట. దివ్యానందంతో, అక్కడ సంతృప్తితో కూడినటువంటి ట్రూ సాటిస్ఫాక్షన్, ఏదో పైగా తెచ్చిపెట్టుకున్న సంతృప్తి కాదు, నిజమైన సంతృప్తితో ఆనందంతో కూడిన అనుభూతిని అది ఇస్తుందట. అంటే ఇక్కడ బాబా చెప్పినట్టు బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఇవన్నీ కూడా ఎలా ఇది అవుతాయి అని చెప్పినట్టు అది చూసినట్టయితే, బాబా అక్కడ ఉన్నప్పుడు, ఇదే ఈ ప్యారిస్ కేన్స్ లో ఉన్నప్పుడు రానో గేలి బాబా దగ్గర ఉండేది. ఆమెమో 3వ అంతస్తులో ఉండేది. తర్వాత కాకా భార్య బాబాకు నైట్ వాచ్మెన్ గా ఉండేవాడు. రాత్రి ఏం జరిగేదంటే, ఒకరోజు రాత్రి ఆమె పడుకుంది, రాను కాకా భార్య వచ్చి తలుపు కొట్టాడు. లేచింది ఆమె, ఏమిటి ఈ విషయం అంది. అంటే బాబా పిలుస్తున్నాడు నిన్ను, బాబా వాంట్స్ యూ అన్నాడు. ఇప్పుడేంటి ఈ రాత్రి ఏమిటి అని అంటే వెళ్ళి బాబా ముందు నిలబడింది. బాబా ఆమెకు మరి మౌనం కదా, అందుకని ఆయన ఇలా చూపించారట, నువ్వు గుర్తు పెట్టుకో, రేపు నాకు సోడా వాటరు అవసరం ఉంటుంది, అది మళ్ళీ నేను అడిగినప్పుడు లేదు అని చెప్పకుండా దాన్ని జాగ్రత్త పడు అన్నాడు. ఆమె కనిపించింది, ఏంటి ఈ మధ్యరాత్రి నేను పడుకున్న దాన్ని డిస్టర్బ్ చేసి ఈ చిన్న విషయం కోసం బాబా నన్ను డిస్టర్బ్ చేయాలా అని ఆమె కనిపించిందట. వై ఆన్ ఎర్త్ బాబా వుడ్ కాల్ హర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. అట్లా అదే ఒక్కసారి కాదు, 5 నిమిషాలకు ఒకసారి బాబా అటు కాకా భార్య
అలా కూర్చొని కునికిపాటు పడుతూనే మళ్ళీ బాబా పిలవటం, మళ్ళీ ఇతను పోవటం, మళ్ళీ ఆమె డోర్ తట్టడం, ఆమె ఇది కావటం. అలా అలా రాత్రంతా ఆమెకు నిద్ర లేదు. Yet throughout the night the seemingly insignificant subject of soda water kept being raised. అలా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇయర్స్ లేటర్, రానో realized that one must be ever alert and ready to comply with any of the master's wishes at any moment in order to carry out his orders and fulfill his apparently whimsical pleasures. Also, she was being trained to share in the night watch duty. మనకు బాబా 31 జనవరి రోజు కూడా అలోబాన్ పిలిపించి హఫీజ్ సూప్ తెచ్చిపెట్టాడు. దాంట్లో మొట్టమొదటి ఏంటి? బెఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ వితౌట్ ఎ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అది ఆమెకు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బాబా ఎందుకు ఈ రకంగా చిన్న విషయానికి కూడా రాత్రంతా నిద్రపోకుండా ఎందుకు చేశాడు అనే విషయం అర్థమైందట. అంటే ఆ మాస్టర్కు సేవ చేయటం అంటే ఊరికే కాదు, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అన్నిటిని కూడా ఆయన అలా ఏకం చేసేస్తారు. మనలో నేను అనేది లేకుండా ఆయన చెప్పిందే తడవుగా ఇష్టపూర్వకంగా విల్లింగ్లీ అండ్ హోల్ హార్టెడ్లీ చేసే అటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. అది మనందరం ఆయన అలాంటి కృపకు పాత్రలం కావాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి రామకృష్ణ గారు. మరి ఇంకో